అల్లు అర్జున్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం క్రేజ్ ఉన్న కొద్దీ పెరిగిపోతోంది. టీజర్ రిలీజ్ తోనే సెన్సేషన్స్ క్రియేట్ చేసిన డీజే ఆ తర్వాత కొన్ని రోజులు నెమ్మదించాడు. ఇప్పుడు వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ ట్రెండింగ్ అవుతున్న దువ్వాడ జగన్నాథం వివాదం కారణంగా మరింతగా రేంజ్ మొత్తం మారిందనే చెప్పాలి. అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంటూ ప్రారంభమయ్యే పాటలో అభ్యంతరకర పదాలు ఉపయోగించారని బ్రాహ్మణ సామాజిక వర్గం ఆరోపించడంతో తాను ఓ బ్రాహ్మణ్ణే, తనను తాను ఎందుకు అవమానించుకుంటాను అని హరీష్ శంకర్ సమాధానమిచ్చాడు. దీంతో వివాదం కొంత సమసిపోయింది. అయితే దీనికి ముందే టాప్ ట్రెండింగ్ అయిపోయిన ఈ పాట కాంట్రవర్సీ కారణంగా మరింత వేగంగా హిట్ సంపాదించుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ ట్యూన్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైనా డీజేను ఫాలో అవ్వకపోతే వారికి కూడా ఈ వివాదం కారణంగా డీజే గురించి తెలిసిపోయింది. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఈ వివాదం మాత్రం దువ్వాడ జగన్నాథంకు భలేగా కలిసొచ్చేస్తోందని చెప్పొచ్చు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 23న థియేటర్స్లోకి వచ్చేయనుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.